మరి థియేటర్లో సినిమా చూస్తారా మీరు? బాగుందంటే బాగుందంటే వింటే లేకపోతే నేను ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ 7 ఉంది, టామ్ క్రూజ్ సినిమా చూద్దాం, 100% థియేటర్కి వెళ్తాను. ఇప్పుడు ఈ మైకేల్ జాక్సన్ సినిమా వచ్చింది, డెఫినెట్గా థియేటర్కి వెళ్తాను. మైకేల్ జాక్సన్ పెద్ద ఫ్యాన్ని 80sలో మేము. సో అలా ఏదైనా నాకు చూసారా మైకేల్ జాక్సన్? ఇంకా వెళ్ళలేదు బ్రదర్, వెళ్ళాలి. మనం ఈ గొడవలో ఈ సినిమా గొడవలో ఉన్నాం కదా. అది ఒక సినిమా మీది సెట్ మీద ఉందంటే మిగతా సినిమాలు చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరా? అలాగేం లేదు బ్రదర్, అంటే ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందేమో అన్న. అలాగేం లేదు బ్రదర్. ఎందుకు మన స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ, మనం ఎలా తీయాలో ఫిక్స్, అది మన మీద అలాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే టైం, సెకండ్ షోకి వెళ్ళాం కాబట్టి సో ఆ డే టైంలో ఎక్కడో కుదరాలి. అది వెళ్తే మార్నింగ్ షోకి వెళ్ళాలి, మార్నింగ్ షో ఆ సినిమా ఆడాలి ఎక్కడో, ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకి ప్రాబ్లమ్స్. ఓటీటీ వచ్చిన తర్వాత యాజ్ ఎ రైటర్గా ఎలాంటి ఇంపాక్ట్ పడిందండి? ఏం లేదు బ్రదర్, మనం అసలు మన మీద ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని సినిమాలన్నీ చూస్తున్నాం. ఓటీటీలో మిస్ అయిన సినిమాలు ఎక్కడో చోట దొరుకుతున్నాయి మనకి, మన భాషలో చూస్తున్నాం. మన భాష కాదు, ఇంగ్లీష్లోనే. ఇంతకుముందు దొరికే కాదు మనకి సినిమాలు, డివిడీల కోసం వీసీడీల కోసం ఎత్తుకునేవాళ్ళం, లేకపోతే ఫారెన్ నుంచి ఎవరైనా వస్తుంటే తెప్పించుకో. ఇప్పుడు అది పోయింది కదా. అది హాయిగా మన ఇంట్లో మనం అది ఆన్ చేసి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చూడగలుగుతున్నాం. అదొక పెద్ద అడ్వాంటేజ్ ఓటీటీ వల్ల. బట్ అఫ్ కోర్స్ సినిమాకి వెళ్ళాలంటేనే చాలా పెద్ద యజ్ఞంలాగా అయిపోయింది కదా ఎవరికైనా సరే. ఎందుకంటే ఆ కాస్ట్, ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఆ తొక్కలో పాప్కార్న్ 150 రూపాయలు టికెట్ అంటే 500 పాప్కార్న్, అంటే టికెట్కి 3 రెట్లు 4 రెట్లు పాప్కార్న్ అమ్ముతున్నారు. కూల్ డ్రింక్ 2 రెట్లు 3 రెట్లు అమ్ముతున్నారు. సో ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళి అంత రేట్లు పెట్టి సినిమాలు చూడటం డీమోటివేట్ చేస్తుంది జనాన్ని. ఎక్కడో బాగా చాలా బాగుంది అనుకుంటే తప్ప వెళ్ళట్లేదు సినిమా జనానికి. సో ఈ విధంగా మనం అది కిల్ చేసుకున్నాం కాబట్టి ఈ ఓటీటీ అవును బూమ్ అయింది. ఈ మధ్య చిన్న సినిమాలు ఏం చేస్తున్నాయంటే 99 రూపాయలకి టికెట్ ప్రైస్. మంచిది బ్రదర్, టికెట్ ప్రైస్ తగ్గిస్తున్నారు, కానీ లోపల మిగతా విషయాలు ఏం తగ్గించట్లేదు కదా. అవునవును, నేను అదే చెప్తున్నాను. మొన్న ఏదో ఇంటర్వ్యూలో, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు పెట్రోల్ రేట్ 10 రూపాయలు ఉండేది. సో 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే నాకు ఒక 2-3 రోజులు వచ్చేదనమాట. రోజు సినిమాకి వెళ్ళేవాను బ్రదర్. నేను నా టీనేజ్ ఇయర్స్ అంతా సినిమా థియేటర్లో గడిచిపోయింది. ₹2.90 ఉండేది టికెట్, మెడ్రాస్లో నేను చెప్పేది. ఒక 50 పైసలు ఎంతో బైక్ పార్కింగ్ ఉండేది. ఇంకొక 50 పైసలు పెడితే ఒక సమోసా ఒక చాయ్ వచ్చేది. ఇంకొక 50 పైసలు పెడితే 2 సిగరెట్లు వచ్చాయి. మళ్ళీ నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు 50 పైసలు జేబులో ఉండేది. 5 రూపాయలు తీసుకెళ్తే. ఇప్పుడు సినిమాకి వెళ్తే మేము నలుగురు మొన్న ఏదో సినిమాకి వెళ్ళి, ఆ బిగ్ స్క్రీన్ ఏదో సినిమాకి వెళ్తే అంతకెళ్తే 4,000 చిల్లరైంది. సో కామన్ మ్యాన్ కెనాట్ అఫోర్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు అదే రేట్లు తక్కువ ఉంటే అందరూ థియేటర్స్కి వెళ్తారు కదా హ్యాపీగా. అవును. బట్ మనం చేతులారా చేసుకున్నాం. ఇది రేట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టాం, బ్యాడ్ కంటెంట్ తీస్తున్నాం, 2 విధాలా మనమే పొడుచుకున్నాం.